గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఇవాళ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలకి రిజర్వేషన్ సౌకర్యం పెట్టడం జరిగింది. అదే ఒరవడిని వాళ్ళ కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఈరోజు రిజర్వేషన్స్ అమలు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా అనపర్తి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ మహిళకి రిజర్వ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పూర్వపు ఎంపీపీ అదేవిధంగా నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సూర్యకుమారి గారిని అధ్యక్షురాలుగా, అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్ కోనాల వెంకటరెడ్డి గారిని వైస్ చైర్మన్గా, మిగిలిన డైరెక్టర్స్ అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ మహిళలకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాదాపుగా 7-8 మంది డైరెక్టర్లు మహిళలే కావడం విశేషం. ముఖ్యంగా ఎవరైతే ఈ సమర్థవంతంగా ఈ పాలకవర్గాన్ని నడిపిస్తారో, మార్కెట్ కమిటీని నడిపిస్తారో వారికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో అందరు కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వారే. రిజర్వేషన్లకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అనపర్తి మార్కెట్ కమిటీ చాలా ప్రముఖమైంది. పెద్ద ఎత్తున ఇక్కడ గతం నుంచి కూడా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్న నేపథ్యం. ఈ ప్రతిష్టాత్మకమైన అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీని అత్యంత అద్భుతంగా సమర్థవంతంగా నడిపించాలని ఈ పాలకవర్గాన్ని కోరుకుంటూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే మా రామకృష్ణారెడ్డి గారు నా మీద నమ్మకంతో రిజర్వేషన్ అనుసరించి బీసీ మహిళ అని నా మీద ఏఎంసీ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించినందుకు, ఆయన ఏదైతే నా మీద నమ్మకంతో ఈ చైర్మన్ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, అలాగే మహిళలకి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన మూలారెడ్డి గారి కుటుంబం, అలాగే మా రామకృష్ణారెడ్డి గారు, మన తెలుగుదేశం పార్టీ ఆనపర్తి నియోజకవర్గ యువ నాయకులు మా నల్లమెల్లి మనోజ్ రెడ్డి గారు, అలాగే ఈ కుటుంబాన్ని పట్టుకుని మేము ఉన్నాము. ఎందుకంటే మాది పెదపూడి మండలం 2009లో ఈ అనపర్తి నియోజకవర్గంలో కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మూలారెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా కన్నబిడ్డల్లాగా ఆదరిస్తూ వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారు. మాకు ఎప్పుడైతే బీసీ మహిళ పెదపూడి మండలం ఎంపీపీ వచ్చిందో అప్పుడు కూడా నాకు మా కృష్ణగరాల మిస్సెస్కి ఇవ్వాలని అప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ అనుసరించి బీసీ మహిళ వచ్చిందో ఇప్పుడు కూడా మన రామకృష్ణారెడ్డి గారు సూర్యకుమారికి ఇవ్వాలి అలాగని చేయడం జరిగింది. ఇంతటి మా మీద నమ్మకంతో ఇంతటి బాధ్యత పెట్టినందుకు రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మా నాయకులు నల్లమెల్లి మనోజ్ రెడ్డి గారికి, ఏదైతే నా మీద నమ్మకంతో ఇంత బాధ్యతలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తానని, మీ ఆధ్వర్యంలో మేము మా డైరెక్టర్లు మేమందరం కూడా మీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని, మీకు మంచి పేరు తీసుకొస్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.